హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. అటల్ ఇన్నోవేషన్ మిషన్ సెటప్ అండర్ డెఫినెట్గా నీతి ఆయోగ్, రైట్, వెరీ మచ్ నోన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి 6th సమ్మిట్ ఆఫ్ బిమ్స్టెక్ ఒకటి జరిగింది. మనకి సార్క్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. 8 దేశాలు ఉంటాయి ఇందులో, భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక అన్నీ. కానీ ఈ సార్క్ అనేటటువంటిది ఒక రీజనల్ కోఆపరేషన్, అంటే ప్రాంతీయ సహకార మండలిగా దీన్ని తీసుకొచ్చారు. కానీ పాకిస్తాన్ ప్రతిసారి అడ్డు పెడుతుంది దీనికి. అంటే మనం ఎడ్డు అంటే వాడితే ఎడ్డు అంటాడు. సో మనం ఏదైనా ఒక శాటిలైట్ పంపిస్తే అదిగో మా కోసమే పంపించారు ఇది, సో మా మీద నిఘా పెట్టడానికి. నీ దేశం ఉన్నదే ఇంత, నీ మీద నిఘా మేము ఎందుకు పెడతాం? సో కాబట్టి ఇలాంటి విషయాలన్నీ జరుగుతున్నాయి. ఈ రీజనల్ కోఆపరేషన్కి అడ్డొస్తుందనే ఉద్దేశంతో ఈ సార్క్ ప్లేస్లో సార్క్ మైనస్ పాకిస్తాన్గా పిలుస్తూ బిమ్స్టెక్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అంటారు దీన్ని. సో ఇందులో సార్క్లో ఉన్నటువంటి దేశాలతో పాటు ఇంకా థాయిలాండ్ లాంటి దేశాలను కూడా మనం యాడ్ చేసాము, బట్ పాకిస్తాన్ని తీసేసాం. దీనికి సంబంధించి 6వ సమ్మిట్ ఇప్పుడు జరిగింది, థాయిలాండ్లో జరిగింది. సో ఇందులో ఏం చెప్పారు, డెఫినెట్గా గతంలో ఎగ్జామినేషన్లో, మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా వచ్చేది దీని మీద క్వశ్చన్స్. సో మరొకసారి అలాంటి ప్రశ్నలు అడగడానికి చాలా అవకాశం ఉంది, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా. సో ఇందులో ముందుగా మనం న్యూస్లో ఇది ఎందుకు వచ్చిందని చూస్తే 6th సమ్మిట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ జరుగుతుంది. ఇది బేసికల్గా ఏంటంటే ఈ బే ఆఫ్ బెంగాల్ రీజియన్, అంటే మనకి పక్కన ఉన్నటువంటి బంగాళాఖాతం చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఇందులో భాగంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, సవాళ్ళు ఏవైతే ఉంటాయో వీటిని అడ్రస్ చేయాలి. దాంతోపాటు ఈ దేశాల మధ్య ఉన్నటువంటి కనెక్టివిటీ, సహకారాన్ని పెంచాలి, అట్ ద సేమ్ టైం కనెక్టివిటీ పెంచాలి. ఈ మధ్యకాలంలో న్యూస్లో కూడా వస్తుంది మనకి. వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి, అంటే కలకత్తా దగ్గర నుంచి, కోల్కతా దగ్గర నుంచి మనకి బ్యాంకాక్ వరకు మనకు ఒక రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డు మార్గం ద్వారా కనుక మీరు వెళ్తే 2.5 రోజుల్లో చేరిపోవచ్చు. సో ఫ్లైట్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనందరికీ అంటే నా ఉద్దేశంలో సోషల్ మీడియాలో చూపిస్తున్నారని, నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఈ బ్యాంకాక్ అని అనగానే మనకి ఎక్కువగా ఈ మధ్యకాలంలో చాలామంది దీన్ని మంచి పాపులర్ చేశారు, ముఖ్యంగా సినిమా హీరోలు కానీ రైటర్లు కానీ. అక్కడ కూర్చొస్తే తప్ప మాకు కథలు రావు అనేటటువంటి దాంట్లో. సో అందులోనే భాగంగా ఈ పర్టికులర్ కనెక్టివిటీ వల్ల ఈ ఉన్నటువంటి దేశాలు అట్ ద సేమ్ టైం నార్త్ ఈస్ట్ ఏరియా, భారతదేశానికి ఉన్నటువంటి ఆ 7 రాష్ట్రాలు కూడా చాలా అద్భుతంగా డెవలప్ అవుతాయి అనేటటువంటిది ఉద్దేశం. సో ఇందులోనే భాగంగా అసలు బిమ్స్టెక్ అనేటటువంటిది కనుక మీరు చూస్తే 6వ బిమ్స్టెక్ సమ్మిట్ ఇప్పుడు బ్యాంకాక్ థాయిలాండ్లో జరుగుతుంది. దీనికి ఒక థీమ్ పెట్టారు, ప్రాస్పరస్ రెసిలియంట్ ఓపెన్ బిమ్స్టెక్. ఇది థీమ్. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఇది అడిగేటటువంటి అవకాశం ఉంది, ప్రిలిమ్స్లో, ఎస్పెషల్లీ ఇన్ ది యూపీఎస్సీ ప్రిలిమ్స్ చూసుకోండి. అలాగే దీంతో పాటుగా పాసిబుల్ అవుట్కమ్స్ ఏముంటాయంటే బ్యాంకాక్ విజన్ డాక్యుమెంట్ 2030ని అడాప్ట్ చేసుకుంటారని చెప్తున్నారు. అలాగే మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ కోఆపరేషన్, అంటే సముద్ర మార్గాల ద్వారా జరిగేటటువంటి వాణిజ్యానికి, రవాణాకి సంబంధించినటువంటి ఒక సహకార ఒప్పందాన్ని కూడా ఈ దేశాలు సంతకం పెడతాయని అంటున్నారు. సో ముఖ్యంగా మనం ఈ బిమ్స్టెక్ గురించి కనుక మనం చూస్తే ఇది ఒక ప్రాంతీయ ఆర్గనైజేషన్, అంటే ఇది ఒక ప్రాంతీయ మండలి లేదా సంస్థ, ఎనీథింగ్ అనుకోండి. ఇది ఏం చేస్తుంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ఎకనామిక్ కొలాబరేషన్, అంటే ఆర్థికపరమైనటువంటి సహకారము, అలాగే టెక్నికల్ కొలాబరేషన్ ఇవి చేస్తాయి. ముఖ్యంగా బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఇందులో భాగంగా ఉన్నాయి. అయితే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకాక్ డిక్లరేషన్ 1997లో దీన్ని తీసుకొచ్చారు. ఇనీషియల్గా ఇది BISTEC, బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని ఉంది. తర్వాత కాలంలో ఇంకొన్ని దేశాలు జాయిన్ అవ్వడం వల్ల దీన్ని ఎక్స్పాండ్ చేశారు. ముఖ్యంగా మయన్మార్ని 1997లో తీసుకొచ్చారు. మీకు అందుకే చూడండి ఇక్కడ పేర్లు కూడా, B అంటే బంగ్లాదేశ్, I అంటే ఇండియా, S అంటే శ్రీలంక, T అంటే థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. తర్వాత మయన్మార్ కూడా ఇందులో భాగంగా వచ్చింది. సో దాని తర్వాత నేపాల్, భూటాన్ కూడా జాయిన్ అయ్యాయి. కాకపోతే ఆ పేరుని ఇంకా అలా ఉంచేశారు. ఎందుకంటే ఆ బిమ్స్టెక్ వల్ల నేపాల్కి ఇంకొక N, ఇంకొక B ఇలా ఇచ్చుకుంటూ పోయామనుకోండి ఎక్కువైపోతుంది పేరు. సో కాబట్టి నేపాల్ అండ్ భూటాన్ 2004లో జాయిన్ అయ్యారు. తర్వాత ఇది బిమ్స్టెక్ అనేటటువంటి పేరుతో మారింది. సాధారణంగా దీన్ని సార్క్ మైనస్ పాకిస్తాన్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇది ఏరియాస్ ఆఫ్ ఫోకస్, అంటే ఈ ఉన్నటువంటి ఇందాక చెప్పినటువంటి దేశాలు వేటి మీద ఫోకస్ చేస్తాయి అంటే ముఖ్యంగా కనెక్టివిటీ. ఈ అన్ని దేశాలు కూడా రోడ్డు మార్గాల ద్వారా కనెక్ట్ చేసుకోగలిగినటువంటి దేశాలు. శ్రీలంకకు రోడ్డు మార్గం లేదు కదా అంటే బాగా దగ్గరగా ఉంది కాబట్టి నా ఉద్దేశంలో సముద్ర మార్గం ద్వారా కూడా చాలా ఈజీగా కనెక్ట్ అయ్యేటటువంటి దేశాలని. రెండవది కౌంటర్ టెర్రరిజం. ఈ అన్ని దేశాలు కూడా కాస్తో కూస్తో ఈ
ఉగ్రవాదం నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి దేశాలే. కాబట్టి దీన్ని కౌంటర్ టెర్రరిజం చేయాలి అంటే అన్ని దేశాలు సహకరించుకొని ఉగ్రవాదులను వెనక్కి నెట్టాలి. అలాగే టెక్నాలజీ, ఖచ్చితంగా భారతదేశం టెక్నాలజీలో దూసుకుపోతుంది. భారతదేశానికి ఉన్నటువంటి ఈ సాంకేతికతను మిగతా అయినటువంటి ఈ దేశాలకు కనిపిస్తే అవి కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వాణిజ్యము, భద్రత, అలాగే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ ఉండాలి. డెఫినెట్గా భారతదేశంతో పాటుగా ఈ చెప్పినటువంటి శ్రీలంక, భూటాన్ ఇలాంటి అన్ని దేశాలకు మనకి చాలా అద్భుతమైన కనెక్షన్స్ ఉన్నాయి. సో వీటితో కలిసి ప్రయాణించాలనేటటువంటిది బిమ్స్టెక్ యొక్క మూల సూత్రం. ఇందులో భాగంగా అసలు బిమ్స్టెక్ తాలూకా సిగ్నిఫికెన్స్ కనుక మనం చూస్తే ముందు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. మనకి ఇప్పుడు కూడా భారతదేశం పశ్చిమం వైపు చూసింది అభివృద్ధి కోసం, కానీ మొట్టమొదటిసారి తూర్పు భాగంలో ఉన్నటువంటి దేశాలతో కూడా అభివృద్ధి అనేటటువంటి దాంట్లో మనం ముందుకెళ్ళొచ్చు అని ముందు చెప్పినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఈయన లుక్ ఈస్ట్ పాలసీ, అభివృద్ధి కోసం కేవలం పాశ్చాత్య దేశాలను మాత్రమే కాదు తూర్పులో ఉన్నటువంటి దేశాలను కూడా చూడండి అని చెప్పాడు ఆయన 1990లో. దాన్ని లుక్ ఈస్ట్ పాలసీ అంటారు. మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చారు. అంటే చూడడం కాదు, ఆ దేశాలతో మనం ఎంగేజ్ అవ్వాలి. ఎందుకు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మన దగ్గర ఈశాన్య రాష్ట్రాలను ఉన్నాయి 7 రాష్ట్రాలు. ఈ ఈశాన్య రాష్ట్రాలు బాగుపడాలి అంటే ఈ పక్కన ఉన్నటువంటి ఈ మిగతా దేశాలు థాయిలాండ్ కానీ, కంబోడియా కానీ, లావోస్ కానీ, ఈవెన్ చైనా కానీ ఇలాంటి దేశాలతో కనుక మనం అభివృద్ధి అలాగే వాణిజ్యము ఈ సంబంధాలను పెంచుకుంటే అవి ఎక్కువగా డెవలప్మెంట్ అనేటటువంటిది సాధ్యమవుతుంది ఈ రాష్ట్రాల్లో. కాబట్టి ముందుగా వాణిజ్యము, పెట్టుబడులను పెంచాలి. అంటే ఈ ప్రాంతాల్లో అన్ని దేశాలు ఒకళ్ళల్లో ఒకళ్ళు, అంటే ఒక దేశం మరొక దేశంతో వాణిజ్యపరమైనటువంటి సంబంధాలతో పాటు మంచి పెట్టుబడులు పెట్టాలి. దాన్ని మనం ఏమంటాము, ఆర్థిక సహకారము, ఎకనామిక్ కొలాబరేషన్ అంటాం. 1. 2 ఎన్హాన్స్ కనెక్టివిటీ. ఈ దేశాల మధ్య ట్రాన్స్పోర్ట్ని చాలా ఈజీ కనెక్ట్ చేయొచ్చు. రోడ్డు మార్గాలు వేయచ్చు, షిప్ మార్గాలు ఎలాగా ఉన్నాయి, ఏరోప్లేన్ మార్గాలు ఎలాగా ఉంటాయి, ఎయిర్ ట్రాఫిక్ ఉంటుంది, రూట్స్. అట్ ద సేమ్ టైం రైల్వే మార్గాలను కూడా వేయచ్చు. కాబట్టి మంచి అద్భుతమైన మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, డిజిటల్ కనెక్టివిటీ పెంచాలి. అలాగే రీజనల్ సెక్యూరిటీ. ఈ ప్రాంతంలో కొంచెం ఈ నక్సలిజం, టెర్రరిజం ఇట్లాంటివి బాగానే ఉన్నాయి. సో ఈ ప్రాంతీయ భద్రత కోసం కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్కి అన్ని దేశాలు కలిసి రావాలి. ఉదాహరణకి భారతదేశంలో నార్త్ ఈస్ట్ నుంచి కొంతమంది టెర్రరిస్టులు వస్తున్నారని మనకు కొంత సమాచారాలు ఉన్నాయి. ఎప్పుడైనా మనం పట్టుకుందామని పోయినప్పుడు వాళ్ళు మయన్మార్లో అడవుల్లోకి దూరుతారు, లేదా మరొక దేశంలోకి పోతారు. ఇప్పుడు మయన్మార్ కూడా మనకు సహకరించింది అనుకోండి, వీళ్ళని పట్టుకోవడం ఈజీ కదా. సో కాబట్టి అట్లా కౌంటర్ టెర్రరిజం మీద వీళ్ళు ఒకరితో ఒకరు సహకరించుకోవాలి. అలాగే సైబర్ సెక్యూరిటీ. ఇటీవల కాలంలో డిజిటల్ మాధ్యమాల్లో పెరుగుతున్నటువంటి ఈ యొక్క సైబర్ నేరాలు, వీటిని అరికట్టడానికి. అలాగే ట్రాన్స్నేషనల్ క్రైమ్స్. ఒక దేశంలో తప్పు చేసి, నేరం చేసి మరొక దేశానికి పారిపోతుంటారు. ఆ దేశంతో మనకు సంబంధాలు ఉంటే వాళ్ళని పట్టుకోవచ్చు. సో ఇవి. అలాగే 4వ పాయింట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎక్కువ చెప్తున్నాం ఇది. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా సుస్థిర అభివృద్ధి, సుస్థిర వృద్ధి అనేటటువంటిది ఉండాలి. ఇది ఉండాలి అంటే ముందుగా వాతావరణ మార్పుల్ని మనం అడ్రస్ చేయాలి. అలాగే విపత్తులు వచ్చినప్పుడు ఆ విపత్తుల సమయంలో ఎలా నిర్వహించాలి బాధ్యతలు అనేది తెలియాలి. దాంతోపాటుగా సస్టైనబుల్ ఎనర్జీ, విద్యుత్ ఉత్పత్తిని ఈ పూర్తి స్థాయిలో ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ నుంచి మనం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజెస్. అంటే ఎప్పుడు కూడా ఒక దేశంతో మరొక దేశం సహకారం పొందడం అంటే దేశాధినేతలు మాట్లాడుకోవడం కాదు, దేశ ప్రజలు మాట్లాడుకోవాలి. మనం చూడండి, ఈ మధ్యకాలంలో కొరియాకి మనకి అసలు తెలియని సంబంధాలు వస్తున్నాయి. ఎందుకంటే సౌత్ కొరియా నుంచి వచ్చినటువంటి సీరియల్ని ముఖ్యంగా భారతదేశంలో ఆడవాళ్ళు చాలా ఎక్కువ చూస్తున్నారట. ఇటీవల కాలంలో ఒక సర్వే చెప్పింది. సో ఇట్ ఈజ్ ఆల్సో పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్. రేపొద్దున మన వాళ్ళు కొరియా కూడా పోతారు ఇప్పుడు, డెఫినెట్గా ఉద్యోగాలకనో మరొక దానికనో. సో కాబట్టి ఆ రకంగా కల్చరల్ టైస్ అంటే సాంస్కృతిక సంబంధాలను పెంచాలి. అలాగే టూరిజం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి. అలాగే ఎడ్యుకేషనల్ కొలాబరేషన్స్. ఈ దేశాలన్నీ కూడా కాస్త కూస్తో ఈ బుద్ధిజం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి దేశాలే. గతంలో ఎడ్యుకేషన్ కొలాబరేషన్స్ ఉన్నటువంటి దేశాలే. సో ఇప్పుడు మళ్ళీ ఎడ్యుకేషన్ కొలాబరేషన్స్ చేసుకుంటే ఈ దేశాల మధ్య కోఆపరేషన్, కొలాబరేషన్ అనేటటువంటిది పెరుగుతుంది. ఇది బిమ్స్టెక్ తాలూకా ఆబ్జెక్టివ్స్ అండ్ సిగ్నిఫికెన్స్. అయితే ఇది భారతదేశానికి ఏ విధంగా ఉపయోగం అని కనుక మీరు చూస్తే, ముందు స్ట్రాటజిక్ కనెక్టివిటీ. నార్త్ ఈస్ట్ ఇందా చెప్పాను కదా, ఈశాన్య భారతంలో మనకి చాలా వరకు కూడా వ్యూహాత్మకమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. చైనాతో పోరాడాలన్నా, మిగతా దేశాల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాలని అనుకున్నా అది చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఇండియా లింకేజెస్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఈ పక్కన ఉన్నటువంటి మిగతా దేశాలను కనుక మనం అందిపుచ్చుకోగలిగితే ఆ సహకారాన్ని ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ని బాగా అద్భుతంగా డెవలప్ చేయొచ్చు. దానివల్ల మనకి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అంటే ఈ
చైనాతో వచ్చేటటువంటి ఇబ్బందులు వీటిని తట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది వ్యూహాత్మకంగా. అలాగే యాక్ట్ ఈస్ట్ పాలసీ ఇందా చెప్పాను, గతంలో లుక్ ఈస్ట్ పాలసీ ఉండేది, ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఏంటంటే బిమ్స్టెక్తో ఉన్నటువంటి దేశాలతో చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తుంది భారతదేశం. అంటే ఎలా? లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద బ్లాక్. అసలు ఈ రీజియన్లో ఇప్పుడు ఇందాక చెప్పిన బిమ్స్టెక్ రీజియన్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎవరు? భారతదేశమే. ఈ రీజియన్ ఏముంది, ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కదా. $0.1 ట్రిలియన్ వెనుకున్నాం జపాన్ కన్నా. నాకు తెలిసి ఇంకొక సంవత్సరంలో జపాన్ని దాటేస్తాం, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. జర్మనీని కూడా దాటేస్తాం, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది ఇంకొక 2-3 ఏళ్లలో భారతదేశం. సో ఈ బ్లాక్లో మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నామని చెప్పడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఈ బిమ్స్టెక్ కనుక మన దేశంలో చేస్తున్నటువంటి యాక్ట్ ఈస్ట్ పాలసీ కనుక ఎలైన్ అయితే మన దేశం ఈ సౌత్ ఈస్ట్ నేషన్స్తో కలిసినందుకు గాను వాళ్ళకి ఉపయోగం, మనకే ఉపయోగం. అలాగే ఇండియా యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ ప్రాజెక్ట్స్. ఈ బిమ్స్టెక్ అనే నేపథ్యంలో కొన్ని ప్రాజెక్టులు కూడా తీసుకున్నారు. అందులో భారతదేశం చాలా చురుకైన పాత్రను పోషిస్తోంది. ఏంటవి? బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్. అంటే వాహనాలు తిరగడానికి రోడ్లు వేస్తున్నారు. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వాహనాలు ఈజీగా తిరిగేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ట్రైలేటరల్ హైవేస్ అంటే 3 దేశాలు 4 దేశాలతోని కూడా చాలా అద్భుతంగా హైవేలు నిర్మిస్తున్నారు. చెప్పాను కదా ఇందాక, కోల్కతా నుంచి బ్యాంకాక్ వరకు. అలాగే పోర్ట్ కనెక్టివిటీ ప్రోగ్రామ్స్, బంగ్లాదేశ్ ఇలాంటి అన్ని దేశాలతో కూడా పోర్ట్ కనెక్టివిటీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. రైల్వే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ ఇవన్నీ వస్తున్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా మనకి నార్త్ ఈస్ట్ నుంచి మనకి పర్యాటక రంగం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎకనామిక్ గ్రోత్, ఖచ్చితంగా ఎక్స్పాండ్ మార్కెట్ ఫర్ ఇండియన్ బిజినెస్. భారతదేశంలో ఉన్న కంపెనీలు ఈ దేశాల్లో వ్యాపారాలు చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎనర్జీ సెక్యూరిటీ అంటే రీజనల్ పవర్ ట్రేడ్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. ఈ ప్రాంతీయంగా ఈ బిమ్స్టెక్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మనము విద్యుత్ని కొనుక్కోవచ్చు కూడా. మీకు తెలుసో తెలీదో, భూటాన్లో జల విద్యుత్ బాగా చౌక. సో మనం భూటాన్ నుంచి జల విద్యుత్తును కొంటాం తెలుసా, అదే కదా రీజనల్ పవర్ ట్రేడ్ అంటే. అలాగే ఈ రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి ఉత్పత్తి ప్రాజెక్టులు కూడా ఈ ప్రాంతాల్లో చేయొచ్చు. అలాగే జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, భారతదేశానికి ఖచ్చితంగా ఇండియో పసిఫిక్ రీజియన్లో అంటే హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇండో పసిఫిక్ అని అంటారు. ఈ ప్రాంతాల్లో భారతదేశం తాలూకు ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఎందుకు? ఆ థాయిలాండ్ ఈ దేశాలన్నీ అక్కడే ఉంటాయి. సో కాబట్టి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. అలాగే ఆల్టర్నేటివ్ టు సార్క్ కింద చెప్పాను, సార్క్ మైనస్ పాకిస్తాన్, అందులో చాలా సవాళ్ళు ఉన్నాయి. అందులోంచి బయటపడడానికి కూడా బిమ్స్టెక్ తీసుకొచ్చిందని చెప్తాం. సో కాబట్టి సార్క్ దగ్గర మనకి చాలా ఇబ్బంది ఉంటుంది పాకిస్తాన్తో. సో దీన్ని పక్కకు తొలగించి, ఈ పాకిస్తాన్ ఇబ్బందులన్నీ పక్కకు తొలగించి మిగతా దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడానికి బిమ్స్టెక్ ఇండియాకి పనికొస్తుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ బిమ్స్టెక్ ఫర్ ఇండియా. అలాగే ఎర్లియర్ గతంలో ఏ సమ్మిట్లు జరిగాయి? మొదటి బిమ్స్టెక్ సమ్మిట్ 2004లో జరిగింది బ్యాంకాక్, థాయిలాండ్లో. అప్పుడు బ్యాంకాక్ డిక్లరేషన్ అని కూడా ఇచ్చారు. ఆ సమయంలో అప్పటి నుండే ఈ బిమ్స్టెక్ అనేటటువంటిది ఒక రీజనల్ ఆర్గనైజేషన్, ఒక ప్రాంతీయ సంస్థగా మారింది. ఎప్పటి నుంచి? 2004 నుంచి. రెండవది న్యూఢిల్లీలో జరిగింది 2008, ఎనర్జీ అంటే విద్యుత్కి సంబంధించి, రవాణాకి సంబంధించి, వాణిజ్య సహకారానికి సంబంధించి ఇక్కడ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈవెన్ బిమ్స్టెక్లో ఉన్నటువంటి దేశాలతో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా చేసుకున్నాం. దాంతోపాటుకి ఇండియా ఒక రీజనల్ ఎనర్జీ గ్రిడ్ అంటే ఈ ప్రాంతం మొత్తానికి విద్యుత్ మొత్తం సరఫరా చేసుకోవడానికి ఒక రీజనల్ గ్రిడ్ని కూడా ప్రపోజ్ చేసింది. ఇది రెండవ సమ్మిట్. మూడవ సమ్మిట్ వచ్చేసి 2014లో, అంటే మీరు కనుక చూస్తే 4 ఏళ్ళు 6 ఏళ్ళు తర్వాత మయన్మార్లో జరిగింది. ఇక్కడ భద్రత గురించి, అలాగే ప్రాంతీయంగా ఈ దేశాల మధ్య రవాణా సౌకర్యాలు పెంచడానికి మాట్లాడారు. ఇక్కడ బిమ్స్టెక్ కన్వెన్షన్ ఆన్ కౌంటర్ టెర్రరిజం గురించి కూడా ఒక ఒప్పందం చేసుకున్నారు. అంటే ఏంటి? ఉగ్రవాదులకి ఈ దేశాల్లో ఎవరు కూడా స్వేచ్ఛనివ్వకూడదు. సో వాటిని ఖచ్చితంగా ఖండించాలి. అలాగే ఎక్స్పర్ట్ గ్రూప్ ఒకటి, ఇట్లా గ్రిడ్ అని ఇక్కడ మాట్లాడాం కదా, పవర్ గ్రిడ్, దానికి బెటర్ ఎనర్జీ కోఆపరేషన్ కోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీ నియమించారు. ఇది థర్డ్. ఫోర్త్ది వచ్చేసి కాఠ్మండు, నేపాల్లో జరిగింది ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ లింకేజెస్ కోసం. ఇక్కడ బిమ్స్టెక్ చార్టర్ అని ఒకటి పెట్టారు. ఈ మొత్తం ఆర్గనైజేషన్ ఈ చార్టర్ను ఆధారంగా చేసుకుని ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు, సంస్థాగతంగా మార్చారు. అలాగే బిమ్స్టెక్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒకదాన్ని తీసుకొచ్చారు, ప్రాజెక్ట్స్ ఏవైనా అభివృద్ధి ప్రాజెక్టుల కోసం. ఇంకా 5వది లాస్ట్ సమ్మిట్ శ్రీలంక కొలంబోలో జరిగింది. ఇది పోస్ట్ పాండమిక్. ఇది ఎకనామీ రికవరీ ఎట్లా అవ్వాలి, సెక్యూరిటీ కోఆపరేషన్ భద్రతకు సంబంధించి మనం ఎట్లాంటి కోఆపరేషన్ తీసుకురావాలనే అంశాన్ని ఇక్కడ మాట్లాడారు. ఇందులో బిమ్స్టెక్ చార్టర్ అని ఒకటి తీసుకొచ్చి స్ట్రక్చర్ ఆఫ్ బిమ్స్టెక్ ముందు చెప్పినటువంటి దాన్నే కొంత అమెండ్మెంట్స్తో ఇక్కడ కూడా ప్రపోజ్ చేశారు. ఇలా 5 ఇంపార్టెంట్ సమ్మిట్స్ జరిగాయి. ఇప్పుడు జరిగేది 6వది, ఇది థాయిలాండ్లో జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా అడగచ్చు. ఇందులోనే 8 రంగాల్లో సహకారానికి తెరలేపారు. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇది బంగ్లాదేశ్ వాళ్ళ నేతృత్వంలో జరుగుతుంది.
ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా వాళ్ళ నేతృత్వంలో, ఎనర్జీ కోఆపరేషన్ మయన్మార్, కౌంటర్ టెర్రరిజం అండ్ సెక్యూరిటీ ఇండియా, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ శ్రీలంక, పబ్లిక్ హెల్త్ థాయిలాండ్. సో ఈ దేశాల నేతృత్వంలో అన్ని దేశాలు కలిసికట్టుగా ఈ రంగాలలో వాళ్ళకు ఉన్నటువంటి సహకారాన్ని అందించుకుంటాయి. సో బిమ్స్టెక్ చాలా గొప్ప ఆర్గనైజేషన్. డెఫినెట్గా క్వశ్చన్లు అడుగుతాడు కూడా, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే గుర్తుపెట్టుకోవడం కష్టమేవి. ఎర్లియర్ దాంట్లో మనకి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అదేంటంటే స్ట్రాటజిక్ కనెక్టివిటీ, ఇది ఆల్రెడీ మనం చూసాం కదండి ఇందాకనే, మళ్ళీ వచ్చింది రైట్. ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఏంటంటే ఆల్రెడీ ఏ ఒప్పందాలు అయితే చేసుకున్నారో అందులో చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి ప్రోగ్రెస్. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేశారు, చాలా డిలేస్ ఉన్నాయి అందులో. పూర్తి స్థాయి స్వేచ్ఛా వాణిజ్యం ఇంకా ఎస్టాబ్లిష్ కాల. అలాగే ఇన్స్టిట్యూషనల్ వీక్నెస్, బిమ్స్టెక్ ఒక పర్మనెంట్ సెక్రటేరియట్ లేదు. సో దానివల్ల దీనికి సఫిషియెంట్ ఫండింగ్, స్టాఫింగ్ ఇవన్నీ చేయడంలో ఇబ్బంది పడుతున్నాం. సెక్రటేరియట్ లేకుండా ఏం ఆర్గనైజేషన్ అంటారు గబుక్కుని. సో కాబట్టి అదొకటి ఉంది. అలాగే అన్ఈక్వల్ మెంబర్షిప్ కమిట్మెంట్స్, చాలా మెంబర్ నేషన్స్ ఏషియాలో ప్రయారిటైజ్ చేస్తున్నాయి, సార్క్ని ప్రయారిటైజ్ చేస్తున్నాయి, బిమ్స్టెక్ని చేయట్లేదు. చాలామంది ఈ బిమ్స్టెక్ని ఎట్లా చూస్తారంటే ఏదో సార్క్ కోసం ఆల్టర్నేటివ్గా పట్టుకొచ్చారు, తూతూ మంత్రంగా చూస్తారు తప్ప ఏషియన్ చాలా అద్భుతంగా నడుస్తుంది. ఇందులో భారతదేశం మెంబర్ కాదు. సౌత్ ఈస్ట్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని 10 దేశాలు ఉంటాయి. ఏషియన్ వేరే సమ్మిట్స్లో భారతదేశం భాగం, కానీ ఏషియాలో సమ్మిట్ కాదు. కానీ ఇది చాలా అద్భుతం. కంబోడియా, లావోసు, సౌత్ కొరియా వీళ్ళందరూ ఉంటారు ఇందులో, చాలా బలమైనటువంటిది. అందుకే ఏషియన్ టైగర్స్ అంటారు. టైగర్ పరిగెత్తినట్టు ఈ ఆర్థిక వ్యవస్థలు పరిగెడుతున్నాయని. సో ఇది చాలా ప్రియారిటైజ్ ఉంది వరల్డ్లో, కానీ బిమ్స్టెక్స్కి అంత ప్రియారిటీ లేదు, ఏదో పేపర్ మీద ఉంది అంతే. అలాగే చైనా ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చైనా మయన్మార్లో పెడుతోంది, బంగ్లాదేశ్లో ఒక పోర్టుని డెవలప్ చేస్తోంది, థాయిలాండ్లో చాలా అద్భుతమైన పెట్టుబడులు పెడుతోంది. ఖచ్చితంగా చైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బిమ్స్టెక్లో భాగంగా మీరు ఏదో పోయి టిఫిన్ చేసి రండి అంతే ఇండియాతో, అంతేగాని సంబంధాలు పెట్టుకోకండి. సో ఇది ఒకటి ఉంది, ఇది పెద్ద ఛాలెంజ్ ఇండియాకి. అలాగే జియో పొలిటికల్ ఇష్యూస్, ఇండియాకి మయన్మార్కి కూడా బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇండియాకి బంగ్లాదేశ్కి ఉన్నాయి. అలాగే ఇంటర్నల్ ఇన్స్టెబిలిటీ, మయన్మార్లో చాలా పొలిటికల్ క్రైసిస్, రోహింగ్యా వర్సెస్ రకైన్ బుద్ధిస్టులు జరుగుతుంది. సో దీనివల్ల కూడా భారతదేశానికి ఈ దేశాలకి మధ్య ఉన్న కోఆపరేషన్ దెబ్బతింటుంది. ఏమైనా శ్రీలంకతో కూడా గొడవలు ఉన్నాయి కదా మనకి, బంగ్లాదేశ్తో ఇప్పుడు షేక్ హసీనా గవర్నమెంట్ పోయిన తర్వాత బంగ్లాదేశ్ కూడా మన చేతిలోంచి దాదాపుగా పోయినట్టే. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు. సో దీనికి సంబంధించి గతంలో ఈ ప్రశ్న ఇవ్వలేదు, ఇప్పుడు ఇంటర్నెట్లో తీశాను నేను. సో దీనికి ఆన్సర్ని తెలపండి. అలాగే బిమ్స్టెక్ కూడా సార్క్ లాంటి సమాంతర సంస్థను మీరు అనుకుంటున్నారా? రెండింటికి మధ్య సారూప్యతలు, అనుమానాలు ఏమిటి? ఈ కొత్త సంస్థను ఏర్పాటు చేయడం భారత విదేశాంగ విధాన లక్షణాలు ఎలా నెరవేరుతాయి? గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న 200 పదాల్లో రాయండి. రైట్. సో ఇది ఈరోజు టాపిక్. ఇంకా ఏవైనా టాపిక్, బర్నింగ్ టాపిక్స్ నేను చెప్పాలని మీరు అనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. ఐ విల్ టేక్ దోస్ టాపిక్స్ ఇన్ టు కన్సిడరేషన్. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.